வந்தா இப்போ வந்தா வா வா. நல்லா இருக்கியாக்கா? நல்லா இருக்கு. செல்வாக்கா யாரு வந்துட்டுக்காரு பாரு. அம்பதாக்கா நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கு. வாங்க 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 உள்ள வாங்க. ఏరా కొడకా, ఇదేనా నీ అత్తగారి ఇల్లు? అవునారమ్మా. పర్వాలేదురా, చూడ్డానికి పెద్దగానే ఉంది. నువ్విల్లు చూసి సొంతిల్లు అనుకునేవో అద్దె కొంపే. అది మాత్రం నెలలా ఇచ్చేసేస్తారా ఏమి? వాడా డకోటా టీవీ పెట్టుకుని రిపేర్లు చేస్తూ కూర్చుంటాడట. ఈ కాలంలో ఆ టీవీ రిపేర్లకి ఏమొస్తది? ఈ ఇల్లేమి ఇచ్చి చేస్తారు. ఇన్నాళ్ళు ఈ ఆడపిల్లకాయల మీద పడి బతికేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక దాని మెళ్ళో వీడు తాళి కట్టాడు. ఇప్పుడు దాని ఆదాయం మనకు వస్తాదో లేదో అని లోపల కుళ్ళుకుంచస్తూ ఆకులతోనే మన మీద పడి ఏడుస్తున్నారు. ఓ నువ్వు మాట్లాడదేం బాలా, ఏందా మాటలా? రేయ్, పెద్దావిడేదో మాట్లాడింది, దానికి నువ్వేంద్ర గొంతు చించుకునేది? పెద్ద ఆవిడ పెద్దరికంగా మాట్లాడాలి కదా, ఇదేందా తక్కువ చేసి మాట్లాడేదా? వరే కొడకా, వయసు అయిపోయినాక పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లోడివి నువ్వేందే అవన్నీ పట్టించుకునేది? చూడరణమ్మా, దయచేసి మీరు లోపలికి పోయినాక లేనిపోని మాట్లాడబాకండి. కొంచెం సర్దుబాటు ధోరణిలోనే మాట్లాడండి. చూసినావా ఆడు మనకే ఎట్ట మాటలు నేర్పిస్తా ఉండాడో? అంతేలే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాటలు నేర్చుకుని మొదటిగా అమ్మా అని పిలుస్తారు. అది చూసి మనము ఓ ఆనందపడిపోతాం. అదే పెరిగి పెద్దయి మీసాలు గడ్డాలు వచ్చినాక వాళ్ళు చేసే పనులు చూసి మనం గుండెకాయ పట్టుకుని అమ్మా అని అరవాల్సి వస్తా ఉండది. ఇప్పుడు నేనేమన్నానన్నా? సరేలేరా, ఈడెందుకు బయట పంచాయతీ? పద లోపలికి పోదాం. పదండి. చూసినావా? చూడు, ఇక్కడి నుంచే తమిళ కప్పు కొడతా ఉంది. ఏ లరవ పాటలు, అరవ గోల, డబ్బాలో రాళ్లేసి గులకరించినట్టుగా గలగల గలగలగల ఒకటే ఇది. செல்வி, யாரோ வரங்கு பாரு. మళ్ళీ ఇదొగ్గోల. யாரு? யாரது? அவங்களா? கீதாவோட மாமியாரு, அவள அம்மா. வாங்க வாங்க. వచ్చిన బంధువులు పిలుస్తున్నారు గాని ఈ కొంపని వెతుకుంటూ వచ్చిన మమ్మల్ని పిలిచే దిక్కే లేదిక్కడ. అమ్మా రండి, లోపలికి రండి. ఏంటి గోవిందం, బయట నిలబడిపోయినావు? ఇది మనిల్లే కదా, లోపలికి తీసుకురావచ్చు కదా. ఆహ్వానాలు లేకుండా లోపలికొచ్చే అలవాటు మాకు లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం. గోవిందం ఎవరివిడా? అంతా ఇట్నే నిలబెట్టి పరిచయాలు చేసేసుకుంటారా ఏమి? లోపలికి పిలిచి కూర్చోబెట్టి మర్యాదలేమి చేయరా? అయ్యయ్యో, రండమ్మా, లోపలికి రండి. రండి, లోపలికి వచ్చి కూర్చోండి. రండి అమ్మా, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి అమ్మా. రండమ్మా, రండి కూర్చోండి. రండి కూర్చోండి. కూర్చోండమ్మా. అమ్మా గీతా, పూరి, గీతా. అత్త నమస్కారం. ఏమిరా గోవిందు, అదేనా నీ పెళ్ళాము? అవునండి, మీరు అరుణమ్మ కదా, నాకు అత్త వరుస అవుతారు. నమస్కారం అత్త. నమస్కారం నమస్కారం. పర్లేదు, మంచి మర్యాద తెలిసే ఉండయి. మా పిల్లలకి మంచి మర్యాద, చదువు, సంస్కారం ఇవే మేము ఇవ్వగలిగిన ఆస్తులు. అంటే ఏంది? మేము అడగకుండానే మాకు వేరే ఆస్తిపాస్తులేమీ లేవని అడగకుండానే చెప్పేస్తా ఉండవన్నమాట.
ఇద్దామనుకున్నా ఇచ్చేదానికి ఏముండదే. తెగిన గాలిపటం మాదిరి ఆయన కూతురొచ్చి మా వాడినెత్తిన చుట్టుకుండాది. నీకు అవసరం ఉంటుంది, వచ్చేటప్పుడు పట్టుకొద్దామని ఫోన్ చేశాను. అయ్యో, నీకెందుకు బాబు శ్రమ? అరే, ఇందులో శ్రమేముంది? మన ఇంట్లో ఫంక్షన్. ఒకసారి అత్తకివ్వండి. అలాగే. సెల్వి, అల్లుడు నీతో మాట్లాడతాడంట. వణకం బాబు. వణకం అత్త, బాగున్నారా? బావున్నాం బాబు. చెప్పండి బాబు. ఏం లేదత్త, పని మీద కంచికొచ్చాను. రేపు ఇంట్లో ఫంక్షన్ అన్నారు కదా, పట్టు చీరలవి అవసరమవుతాయేమో. అనవసరంగా అక్కడ ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాం ఎందుకని ఫోన్ చేశాను. నేను షాప్కి వెళ్ళి అక్కడున్న చీరలు అవి వీడియో కాల్లో చూపిస్తాను మీకు. మీకు నచ్చిన చీరలు ఇక్కడి నుంచి తీసుకుని వస్తాను. అయ్యయ్యో, మీకెందుకు బాబు శ్రమ? ఇందులో నాకు శ్రమేం లేదు. అక్కడ పెట్టే డబ్బుల కంటే ఇక్కడ తక్కువకొస్తాయి. నేను మనిషిని ఎలాగూ ఇక్కడే ఉన్నాను కదా, అందుకనే చెప్తున్నాను. కానీ ఇక్కడికొచ్చాక మళ్ళీ ఆ చీరలకి ఎంత ఏందో ఆ డబ్బులు తీసేసుకోవాలి మరి. అరే, అది తర్వాత చూసుకుందాను లేత్తా. అదంతా ఏం కుదరదు. మీరు అలా అంటేనే నేను సరేనంట. సరే అత్త, మీ ఇష్టం. సరే బాబు. ఎలాంటి చీరలు కావాలి ఏంటనేది నేను షాప్కి వెళ్ళాక కాల్ చేస్తాను, చెప్పండి. మంచిది బాబు. అత్త, పూరితో ఒకసారి మాట్లాడొచ్చా? నీ కాబోయే భార్యతో మాట్లాడడానికి ప్రత్యేకంగా ఫోన్ చేయాలా? దాని నెంబర్కే ఫోన్ చేయాల్సింది. సరే ఉండండి, ఒక్క నిమిషం ఇస్తున్నాను. ఏ పూరి, ఇదిగో నీ కాబోయే ఆయన మాట్లాడతాడంట. హలో. హాయ్ పూరి. హలో. హలో, వినబడట్లేదా? హలో. హాయ్ పూరి. వినబడుతుంది, చెప్పండి. ఎలా ఉన్నారు? నేను కంచికొచ్చాను. మీ సిస్టర్కి ఫంక్షన్ అంట కదా, అందుకని ఇక్కడ నుంచి శారీస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. నీకు నా వైపు నుంచి ఒక మంచి శారీ గిఫ్ట్గా తీసుకురావాలనుకుంటున్నాను. నీకు ఎలాంటి కలర్స్ అంటే ఇష్టం? ఏం వద్దు. అరే ప్లీజ్ చెప్పండి. నాకేం వద్దండి, థ్యాంక్స్. అలా కాదు, చెప్పండి. నాకేం వద్దు. సరే, మీ చెల్లెలికి ఎలాంటిది కావాలో చెప్పండి. ఒక్క నిమిషం, నేను తన చేతికే ఫోన్ ఇస్తున్నాను. హాయ్, నేను గీతని మాట్లాడుతున్నాను. హాయ్ గీత గారు, బాగున్నారా? కంగ్రాచ్యులేషన్స్, రేపు మీ ఫంక్షన్ అంట కదా. అవును. హౌ ఆర్ యు? ఫైన్. మీ అక్క నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతూ భయపడుతున్నట్టున్నారు. మా ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా తనతో నేను సరిగ్గా మాట్లాడలేదు. నాకు తనతో మాట్లాడాలని ఉంటుంది. నేను తనకి ఫోన్ చేసి మాట్లాడడం కంటే మెసేజ్లు అవి చేయడం తను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందేమో. మాట్లాడడానికి పాపం కొంచెం ఇబ్బంది పడుతుంది. అలవాటు పడాలి కదా. యాక్చువల్గా మీ ఇంట్లో పూరి పెద్దమ్మాయి కాబట్టి మొదట మా పెళ్లి జరిగి ఉండాలి, కానీ మీ పెళ్ళి అయిపోయింది. అంతే, పెళ్లి టైం వస్తే అలా జరిగిపోతాయి అంటారు కదా. నాకు పూరికి మీ పెళ్లి తర్వాత ఏం రాసిపెట్టింది. సరేనండి, రేపు నేను ఫంక్షన్లో కలుస్తాను. ఓకే అండి. పూరికి బాయ్ చెప్పానని చెప్పండి. అలాగే. ఏ పూరి, రేపు నీ ఫంక్షన్ అయిపోతే అమ్మ అప్ప
ఖచ్చితంగా నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తారు. నేనేం చెయ్యాలో తెలియడం లేదు. నువ్వేం భయపడకు. ముహూర్తాలు పెట్టేంత వరకు నేను రానివ్వను. ఏదో ఒకటి చేస్తాను. మీరు మీ అబ్బాయితో వచ్చి పెళ్లి చూపులు చూసి వెళ్ళాక ముహూర్తాల గురించి జాతకాలు ఎలా ఉన్నాయో కనుక్కుందామని ఈ పంతులు గారున్న గుడికి వెళ్ళాం. అక్కడ ఈయన జాతకాలు చూసి ఏదో అన్నాళ్ళండి. అది తలుచుకుంటా ఉంటే ఇంకా బాధేస్తుంది. ఏం పంతులు గారు, ఇప్పుడు చూసి కూడా అది ఇది అన్నారు కదా? తప్పుగా అనుకోబాకండి. మీకు ఈ జాతకాలు అవి సరిగ్గా చూసి చెప్పడం చేతనవునా లేదా? అదేంటి నటరాజన్ గారు అలా అనేశారు? అవునారాయణ గారు, ఈయన మా పెద్దమ్మాయి జాతకం చూసి ఏం చెప్పాడో తెలుసా? జాతకం చూడగానే ఈ అమ్మాయికి ఇప్పటికే పెళ్ళైపోయి ఉండాలి, ఇప్పుడు జాతకం తీసుకొచ్చారేంటి అన్నారు. పంతులు గారు, అదిగోండి అక్కడ నిలబడుందే ఆ అమ్మాయే కాబోయే పెళ్లి కూతురు. ఆ రోజు జాతకం చూసి చెప్పారు కదా ఇప్పటికే పెళ్ళైపోయి ఉంటది అని. ఇప్పుడు ఆ అమ్మాయి మొహం చూసి చెప్పండి. నీ చేతులతో మా ఇద్దరికి కొంగుముడి వేస్తే ఈ దేవుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. అదే మా పెళ్లిలో జరిగే సప్తపద అనుకుంటాం. ఓం తచ్చయ్యారావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పండి పంతులు గారు, నా కూతురికి ఈపాటికే పెళ్ళైపోయి ఉండాలి అన్నారు కదా, ఇప్పుడు చూసి చెప్పండి. ఏంటి పంతులు గారు మీరు అలా అన్నారా? ఆశ్చర్యంగా ఉందే. అప్పుడు నేను ఆ మాట అన్నది వాస్తవమే, కానీ పెళ్ళి అయ్యుండాలి అని చెప్పాను గాని పెళ్ళి అయిపోతుందని నేను గట్టిగా చెప్పలేదు కదా. నేను చూసిన జాతకాన్ని బట్టి అప్పటికే పెళ్లి ముహూర్తాలు ఆ అమ్మాయికి దగ్గరలో ఉన్నాయి. ఆ ముందు నేను చెప్పిన జాతకం ప్రకారం ఆ అమ్మాయికి ఖచ్చితంగా పెళ్లి అయిపోయి ఉండాల్సిన అవకాశం ఉండింది. అప్పుడు వీళ్ళు తలుచుకోకపోవడం వల్ల జరగలేదేమో. దాన్ని మీరు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు నన్ను చూడమంటే చూస్తాను, వద్దంటే మానేస్తాను. అయ్యో క్షమించండి పంతులు గారు. మీరు ఆ రోజు ఆ మాట అన్న దగ్గర నుంచి ఆయన చాలా బాధపడుతున్నారు. తల్లిదండ్రులుగా మీరు మా వైపు నుంచి ఒక్కసారి ఆలోచించి చూడండి. బిడ్డల గురించి మీరు అలా అన్నప్పుడు భయం వేస్తుంది కదండి. ఇది పరువు ప్రాణాలకి సంబంధించింది కదండి. మా బిడ్డలు పరువు తక్కువ పని ఒక్కటి చేసినా మా ప్రాణాలు ఆగుతాయా చెప్పండి? మీరే చూసి చెప్పండి. రేపు మీ చిన్నమ్మాయికి పెళ్లి తర్వాత చేసే తంతులన్నీ చేసి అత్తవారింటికి పంపిస్తున్నారు కదా? అవును పంతులు గారు. అంటే వీళ్ల జాతకం నక్షత్రాలను బట్టి మీ చిన్నమ్మాయి అత్తారింట్లో గృహప్రవేశం అయ్యి గర్భాధాన ముహూర్తం దాటేంత వరకు మీ పెద్దమ్మాయికి పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు. అసలు ఆ మాటకొస్తే ఇంకో నెల రోజుల తర్వాత ముహూర్తాల గురించి ఆలోచిస్తే మంచిది. అప్పటి వరకు ఆగలరు కదా. అలాగే కానివ్వండి. నెల రోజులంటే పెద్ద టైం ఏమీ కాదు కదా. ఈలోగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుందాం. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. కొంచెం ఇట్రండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు పంతులు గారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి నేను అడిగే సాయం కాదనకుండా చెయ్యండి. అయ్యో ఏంటమ్మా దండం పెడుతున్నారు? పంతులు గారు, మీరు పెళ్లి ముహూర్తం చూడ్డానికి వచ్చిన అమ్మాయి మా అక్క. మా అక్కకి ఇదివరకే పెళ్ళయింది. అదేమిటమ్మా
పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ ముహూర్తం చూడ్డానికి రమ్మండం ఏమిటి? మా అక్క అనుకోకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకుంది. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియక ఇంకో సంబంధం చూశారు. ఆ సంబంధం ఖాయం చేసి ఇప్పుడు నిశ్చయం చేయబోతున్నారు. మా అక్క ఎవరో కూడా మీకు తెలుసు. ఒకసారి వారం క్రితం ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నాం, కొంగుముడి వేసి ఆశీర్వదించండి అని మిమ్మల్ని అడిగారు. గుర్తుందా మీకు? అవును, గుర్తుందమ్మా. వాళ్ల మొహాలు ఎలా మర్చిపోతాను? తనే మా అక్క. ఇప్పుడు మా ఇష్టాలు కూడా కొన్ని ఉంటాయి. మా పిల్లని పంపించేటప్పుడు మా పద్ధతుల ప్రకారమే మేము పంపిస్తామని చెప్పి. అమ్మా, ముందు వాదనలు ఆపి జరగాల్సింది చూడండి. జరిగే చూసేటప్ప ఇప్పుడు చేయగలిగింది ఏముంది? ఏమన్నా అందామంటే చెవులు చిరుబడి ఒకటే కేకలు. ఇవే దిక్కుమాల పద్ధతులండి, గుండెకి చచ్చినట్టు. చూడండి, మీకు మా పద్ధతులు నచ్చకపోతే విడిచిపెట్టండి, అంతే తప్ప మా పద్ధతుల్ని ఇలా అవమానించి వెటకారం చేసి మాట్లాడబాకండి. రేయ్, పద పోదాం. ఆగండి, ఇంకా అవలేదు. ఇంకా కాలేదా? హారతి ఇచ్చేసినారు కదా, ఇంకా ఏముంది? అది దిష్టి హారతి ఇచ్చాం, ఇప్పుడు ఆహ్వానించాలా. ఏందిది? ఏంది వాడిని అట్ట తయారు చేస్తా ఉండారు? ఏం తయారు చేసావు? బొట్టు పెట్టావు తప్ప. ఏంది ఏంది ఈ విభూతి బొట్లు, అండబొట్లు? మేం పక్కా తెలుగోళ్ళం. బొడి మోహన్ చూడు, అచ్చం అరవోళ్ళ తయారు చేసినారు. విభూతి బొట్టు తప్పేం కాదు. గుడికి పోయినప్పుడు పెట్టుకోరా మీరు? దేవుడి గుడికి పోయినప్పుడు పెట్టుకునేది వేరు, ఇప్పుడు వేరు. ఇదిగో, మీరు ఆడపిల్లకాయల తల్లిదండ్రులు, మగ పెళ్ళోళ్ళకి తగ్గట్టు నడుచుకోండి. మా ఉండుమా, ఇప్పుడు ఏమైంది? ఇంట్లో విభూతి పెట్టుకుంటే బానే ఉంటాను కదా, ఏనా బాగుండదు కదా? బాగుండదు. ఏరా, నీ భవిష్యత్తు నాకు భూతద్దంలో కనపడుతుందిరా. ఏం కాదులే, బాగానే ఉంటుందిలే. ముందు ఇడు దారేస్తా ఉంటాడు కదా, వెనక నేను స్మూత్ గా వచ్చేస్తా. మే ఇడు చూడు మే, చిన్నోడు అనుకుంటాం కదా, కంత్రి నాయాలీడు. ఆడు బాటేస్తాడంట, ఈడు వెనకాల నడిచిపోతాడంట. ఆడు లవ్ చేసేటప్పుడే చెప్పిన, వద్దురా నేను పడుతున్నాను తిప్పలో అని. ఆడేమో నువ్వు పోయినావు కదా బాటలో అనేసి వెనకాల ఆడు నడిచినాడు, ఇప్పుడు ఈడు నడుస్తున్నాడు. ఈ గోవింద్ గడి అయితే పర్లేదు కానీ ఈడున్నాడే, ఈడెవ్వరం సిరికి శాట్ అయిపోద్ది. నువ్వు గమ్మునే ఉండబ్బా, ఆల్రెడీ రోడ్లో తలకాయ పెట్టేసినాడు. రోకలి పోటు తప్పదు. నువ్వింకా బెదరకొట్టి ఏం చేస్తావు? బెదర్ కొట్టట్లేదమ్మే, కొంచెం నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకోమని చెప్తుండా. అస్సలు వినేటట్లే. అది నిజమే, ఇప్పుడు తెలియదులే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేసినా చివరాఖరికి మన మీదకే వస్తాది. మనిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం కాబట్టి వీళ్ళిద్దరు ఇట్టా చేస్తా ఉండారని మీ అమ్మ నా చుట్టు పట్టుకుని దయ్యాన్ని కొట్టినట్టు కొడతాది. అది తలుచుకుంటా ఉంటే ఇప్పుడే నాకు చలి జ్వరం వస్తా ఉండదు. గమ్మునే ఉండమ్మే, నువ్వు అది వేరే గుర్తు చేస్తుండవు. ఇప్పుడే నాకు చలి జ్వరం వచ్చినట్టు ఉండదు. లోపలికి రండి. వాంగ. గీతను చూస్తుంటే నాకు కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి గీతనా? ఆల్రెడీ గోవింద్తో సగం పెళ్ళైపోయింది. అయినా నువ్వు ఆడపిల్లని పెళ్లి చేసుకుంటానంటావేంటే? ఏ చిచి, అలా కాదే, నాకు పెళ్లి చేసుకోవాలనుంది. చూడు, ఇది పెళ్లి కూతురుగా ఎంత ముచ్చటగా ఉందో. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునేది పట్టు చీర నగల కోసమా? మరంతే కదా, స్పెషల్ గా కనిపిస్తాం. ఒక సెల్ఫీ తీసుకుందామా? నేనొద్దా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లోపలికి రావచ్చా? హలో, పెళ్లి కొడుకు గదిది కాదు, నేరుగా ఏడుకొస్తున్నారేంది? పాపం పంచ ఆగట్లేదేమోనే. ఏందా బూతులు?
పంచి జారిపోతుంది కదా అని చెప్పాం. బాగా చెప్పారులే. అటొచ్చి లోపల కూర్చుంటాం మేము. మళ్ళీ లోపలికి వస్తుండారేంటి? ఇది పెళ్లి కూతురు గది. పెళ్లి కొడుకు గదికి వెళ్ళండి. పీటల మీద కూర్చునేంత వరకు ఒక చోటు ఉండకూడదు. నా గదిలోకి ఆడవాళ్ళందరూ చీరలు మార్చుకునే దానికి దూరం ఉన్నారు. నేను ఆ గదిలో ఎట్టుండేదా? నేను మీ పెళ్లి కూతురిని కొరుకు తినేలే. నేను అట్లా దూరంగా కూర్చుంటాను. ఓహో, పెళ్లి కూతుర్ని కొరుక్కు తినేయాలనిపిస్తుందా మీకు? ఎచ్చి వాయముడు. కొరుకు తినాలనిపించిన తినేస్తుందా ఏంది మీ పెళ్లి కూతురా? పెళ్లి కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పు. జాగ్రత్తగానే ఉంటాంలే. వెళ్ళి దూరంగా కూర్చోమని చెప్పు. ఎంత దూరంలో కూర్చోవాలబ్బా? అమ్మ పూరి, వెళ్ళి బట్టలు తీసుకురా. ఏంది ఏందిది? ఏంది నాసిరకం చీరా అని? కట్టకానికి లేవి పెద్దగా లేవు. కళ్యాణ మండపం అంతంత మాత్రంగా ఉంది. మీరేదో గొప్పగా చేసేస్తా అన్నారు కదా, ఏంది ఇక్కడ ఏమీ కనపడ్డం లేదే? అదిగో ఆ వంటింట్లో మాత్రం సాంబార్ వాసన గొప్పగా వస్తా ఉండది. ఏందిది? ఏంది చీరా అని ఇంత నాసిరకం బట్టలా? నాసిరకమైనవి బట్టలు కాదండి, చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఏందా పొగరబోతు మాటలు? నాసిరకం మనుషుల దగ్గర బట్టలు మాత్రమే కాదు, మాటలు కూడా నాసిరకంగానే ఉంటాయి. పద్ధతులు ఇట్నే ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా గొడవ పెట్టాలి, అవమానించాలని చూడకండి. సెల్వి, దయచేసి పేస మీరు. ఆవు అంటే ఇదొకటి, మమ్మల్ని ఏదైనా అనాలనుకుంటే వాళ్లలో వాళ్ళు అనర్గళంగా అరమంలో తిట్టుకోవటం, మాకేం తెలియనట్టు ఉండాలి. అడిగితే ఏదో చెప్తారు. సామి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. నా పెండ్లంని కాసేపు ఏం మాట్లాడకుండా ఉండమన్నాను. చూసారా, అడిగితే ఏదైనా మార్చి చెప్తారని చెప్పాను లేదా? నేను మాట మార్చడం, నోటికొచ్చిందల్లా వాగడం మా పద్ధతి కాదు. ఇవి నాసిరకం బట్టలే కాదు, కంచె నుంచి తెప్పించడం. నారాయణన్న, అన్ని అరవింద్ వీళ్లే మా పూరిని కళ్ళకద్దుకొని వాళ్ళ ఇంటికి కోడల్ని చేసుకుంటూ ఉన్నారు. మా సంస్కారం అది, మా పెంపకం అది. ఇప్పుడు బట్టలున్నాయే, ఈ బట్టలు కూడా మా కాబోయే అల్లుడు కంచె నుంచి తీసుకొచ్చాడు. మా కాబోయే అల్లుడు అరవింద్ బంగారం. దీని మెళ్ళో ఆల్రెడీ నా కొడుకు తాళి కట్టేసిండాడు. ఈడు చేసుకోబోతున్నాడు. చేసుకొని రేపు ఈ విషయం ఎట్టా బయటపడతాదో, ఈ పెండ్లెంత బాగా జరుగుద్దో నేను చూస్తా. నా కొడుకుతో దీన్ని కాపురమే చేయి. నేను ఈ పెండ్లి ఆటోమేటిక్ గానే జరగదు. మమ్మల్ని, మా మనసుల్ని అర్థం చేసుకున్న మాకు సరైన వెయ్యంకులంటే వీళ్ళు. ఓహో, అట్టా చెప్పవేం మరి? ఈ బట్టలన్నీ మీరు కొన్నారేమో అని అనుకున్నాం. కాబోయే అల్లుడి దగ్గర నుంచి రాబట్టావా? పాపం, ఇప్పటి నుంచే ఖర్చయిపోతున్నాడన్నమాట. అమ్మా, మీరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నటరాజన్ కూతురు మా ఇంటి కోడలవటం మా అదృష్టం. మేము వేరువేరు అనుకోవడం లేదు. కేవలం నిశ్చయం అయ్యి ఇంకా పెళ్లి కాకపోయినా మేము
ఒకే కుటుంబం అనుకుంటున్నాం. అనుకోండి అనుకోండి, అదే మంచిదిలే. నమస్కారం. కొంతమందికి ఎంత చెప్పినా మారరు, ఏం మాట్లాడేటో. అయ్యా, కన్యాదానానికి టైం అవుతోంది. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కూర్చోండి అయ్యా. ఇదిగో పంతులు, నువ్వు మీ తంతంత జరిపించే ముందు నాకో చిన్న అనుమానం ఉండాది, అది తీర్చు. అనుమానం ఏమిటమ్మా? నాకు ఈ వేడుకే అనుమానంగా ఉండదయ్యా. అసలు దీన్ని పెళ్ళంటారా ఇంకేమన్నా అంటారా? నాకైతే ఇంతవరకు ఇట్లాంటి అనుభవం ఎదురవ్వలేదబ్బా. బహుశా ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి అనుకుంటా. పెళ్ళైనోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ పెళ్లి జరిపించేదేంది? మా ఊళ్ళో అంతా ఈని నవ్వుతా ఉండారే. రేపు పెళ్ళైపోయిన తర్వాత నేను మా ఊరికి పోతే వాళ్ళు మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్పాలి కదా. పెళ్లి కూతురోళ్ళు మా మాట వినిపించుకోకుండా వాళ్ళ ఇష్టానికి చేస్తా ఉండారు. మేం చేసేదేం లేదబ్బా, అంతా వాళ్ళ ఇష్టమే అంటే కూడా వినిపించుకోకుండా విచిత్రంగానే అడుగుతా ఉంటారబ్బా. అసలు దీన్నేమనాలా? పెళ్ళనాలా ఇంకేమన్నా అనాలా? ఈళ్ళేదో అడిగినారని వచ్చి కూర్చొని తంతులన్నీ జరిపించేదానికి సిద్ధపడిపోయినావే. ముందు దీన్నేమంటారో చెప్పు. అమ్మా, వీళ్ల వివాహం అనుకోకుండా వేరే వాళ్లకు నిశ్చయించిన ముహూర్తంలో ఇతను మంగళసూత్రధారణ గావించేశాడు. జీలకర్ర బెల్లం పెట్టలేదు. తరువాత జరగాల్సిన తతంగాలేవి జరగలేదు. మన శాస్త్ర ప్రకారం బెల్లం జీలకర్రే ముహూర్తం, అది దాటిపోయింది. మంగళసూత్రం కట్టేశాడు గనుక వివాహం జరగలేదని చెప్పడానికి లేదు. మనకిప్పటికే 8 రకాల పెళ్లిళ్లున్నాయి. ఇది 9వ అనుకోవడమే. కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం సర్దుకుపోవడమే. ఏది ఏం చేసినా వధూవరులకి పెద్దవాళ్ల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీస్సులు కావాలనే కదా. అంతా బాగానే చెప్పినావు కాని ఇప్పుడేం చేయబోతాండావు? అమ్మా, మొదట కన్యాదానం. ఇదేంటిది? ఏ మీ తమిళంలో ఇవేవి లేవా? ఉన్నాయి, కానీ ఇలా రోకలు పెట్టి ఎవరు ఆపరు. సరే, ఎవరు మీరు? డైరెక్ట్ గా లోపలికొచ్చేద్దాం అనుకుంటున్నారు? చెప్పమ్మే వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా. చూడు, రోడ్డు మీద పోయి బండ్లకి టోల్ గేట్ వేసి ఆపేసినట్టు వీళ్ళు మన ప్రయాణానికి ఈ రోకల్ బండేసి ఆపేసున్నారు. చెప్పమ్మా. మేమెవరో తెలియకుండానే హారతులిచ్చారా? హారతులిచ్చాం గానీ మీరెవరో మర్చిపోయాం. ఎవరో చెప్పండి. నేను మా ఆయన వచ్చాం, దారివ్వండి. నేను ఆయన అంటే చెప్పమ్మా, లేకపోతే వదిలేటట్లేరా? పొడుస్తున్నావేంది నువ్వా? చెప్పు. నేను గీత, మా ఆయన గోవిందం వచ్చాం, మాకు దారివ్వండి. ఏందో గొణిగినట్టుంది, మాకేం వినపడలే. గట్టిగా చెప్పు. నేను గీత, మా ఆయన గోవిందం వచ్చాం, మాకు దారివ్వండి. అవునా? ఏది తమిళ్లో చెప్పు. చూసినావా, దీనికి తోడు డబ్బింగ్ ఒకటి. நான் கீதா, என் வீட்டுக்காரர் గోవిందం வந்திருக்கோம், వళి విడుంగ. ఏందేంది? మళ్ళీ చెప్పు, గట్టిగా వినపడలే. నా గీత, எங்க வீட்டுக்காரர் గోవిందం வந்திருக்கோம். మరి మాకు కానుకలు ఇచ్చుకోరా? కానుకలా? అవును, దారి ఊరికనే ఇస్తామా ఏంది? హారతి ఇచ్చాంగా. టోల్ గేట్ లో వసూలు చేసినట్టు వసూలు చేస్తున్నారు అబ్బాయి. ఇలా ఇవ్వరా? ఇస్తున్నా ఉన్నాయనా, ఇదిగో. ఏంటి చిల్లరా? ఏం 100 రూపాయలు చిల్లరా? ఇదొక్కళ్ళకి సరిపోద్ది, మరి మిగతా వాళ్ళకి? ఏంది మైదా, ప్రపంచంలో ఏ టోల్ గేట్ లో కూడా ఎంత వసూలు చేయరమ్మా. ఏంటి ఇంతేనా? ఉన్నదే ఇంత. సర్లే, ముందు తతంగాలుండే కదా, అక్కడ వసూలు చేస్తాం. బా, ఏంది ఇంకా కూడా వసూలు చేస్తారా మీరా? మీ కలెక్షన్ బానే ఉండదా? ఏమ్మా, ఇకనైనా లోపలికి రావచ్చా? నువ్వు ఉండు స్వామి, నీ పెద్ద కొడుకు పెండ్లికి ఇవేమీ చేయలేదు కాబట్టి అన్ని మర్చిపోయినట్టుండావు. ఎప్పుడో పెళ్ళప్పుడు చూసుంటావు ఈ తతంగం అంతా.
అమ్మా నువ్వు వెళ్ళి కలసం తీసుకురా. అమ్మాయి కుడికాలతో ఆ కలసాన్ని నెట్టేసి లోపలికి అడుగుపెట్టు. లేదు, నేను కలసాన్ని తన్నను. ఏంటమ్మా అది మన సాంప్రదాయం, కాలితో నెట్టేసిరా. లేదు మామ, అది మా ఆచారంలో లేదు. అది నేను చెయ్యను. చూసినావా దీని ఆచారాలు పట్టుకుని మన దగ్గర ఏలాడుతుంది. కోడలు ఇంటికి వస్తా ఉందంటే అది అడుగు పెట్టిన గాడ్నుంచి ఈ ఇంట్లో లక్ష్మీదేవి అలా దొర్లాడుతూ ఉంటదనే నమ్మకంతో కలశాన్ని కాలుతో నెట్టించి తీసుకొస్తారు. దీనికి మన కొంప బాగుపడేది ఇష్టం లేనట్టుంది. అయ్యో అత్తా, ఏందమ్మి ఈడికొచ్చి నీ ఆచారాలనే పట్టుకుని ఏలాడుతా ఉండవు? అయినా మేము మీకు ముందుగానే చెప్పినాం కదా అన్ని మా ఇష్ట ప్రకారమే చెయ్యాలని. అదంతా వదిలేసి మీ ఇష్టానికే చేసినారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెడతా ఉండవు. ఈ ఇంటి కోడలివి, ఇకనైనా బుద్ధిగా నడుచుకో. అది కాదత్తా, ఇది తప్పు. నేను చెయ్యను. మా ఆచారాన్ని తప్పు పడుతుండవా నువ్వు? దీనికి వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు గొప్ప, మనవి దిబ్బ. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందంట. ఇంత లేదిది, ఇది మనకి చెప్పొస్తా ఉంది. బామ్మ, మీకు చెప్పేంత దాన్ని కాదు, కాని మా నమ్మకాలు మాకున్నాయి. నేను ఈ కలశాన్ని తన్నకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. ఏంటమ్మా ఇది? ఎందుకు చిన్న విషయాన్ని ఇంత ఇది చేస్తున్నావు? లోపలికి రా, సంతోషంగా అడుగుపెట్టు. నేను అడుగు పెడతాను మామా, కాని కలశాన్ని మాత్రం నెట్టను. ఏంది గీత, ఎందుకు దన్నవా? కలసాన్ని కుడికలతో దన్ను, లోపలికి పోదాం పద. లేదు, కలశం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని నేను కాళ్లతో తన్ని లోపలికి అడుగు పెట్టడం ఏంది?